హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిప్త కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ బగారా రైస్, వైట్ రైస్ అండ్ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? మరి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 kg మటన్ తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం అండ్ 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా దంచి వేసుకోవాలి. ఇలా హాఫ్ లెమన్ కూడా వేయాలి. ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగ, బగారాకు అన్నీ వేసుకోవాలి. 5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, పసుపు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని వేసేసేయాలి. ఇలా మొత్తం మటన్ అంతా వేసుకున్న తర్వాత మటన్ మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగు మాడకుండా కలిపేయాలి. మటన్ని ఇలా మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ముక్కలోని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు మాడుతుంది కదండి, అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ అనేవి సపరేట్ అవుతున్నాయి. ముక్కలోంచి. ఆ తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. వాటర్ వేసాక మూత పెట్టేసి మటన్ బాగా ఉడకనివ్వాలి. ఇలా వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.